రేపటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి అంతా రెడీ అయింది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఇప్పటికే ప్రశ్నల్ని సమర్పించారు కార్పొరేటర్లు. మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో 9వ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ లోకి మేయర్, డిప్యూటీ మేయర్ చేరిక తర్వాత ఫస్ట్ టైం కౌన్సిల్ భేటీ కానుండటంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. రేపటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి అంతా రెడీ అయింది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఇప్పటికే ప్రశ్నల్ని సమర్పించారు కార్పొరేటర్లు. మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో 9వ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ లోకి మేయర్, డిప్యూటీ మేయర్ చేరిక తర్వాత ఫస్ట్ టైం కౌన్సిల్ భేటీ కానుండటంతో ఈ సమావేశానికి ఇంట్రెస్టింగ్ గా మారింది. రేపటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి అంతా రెడీ అయింది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఇప్పటికే ప్రశ్నల్ని సమర్పించారు కార్పొరేటర్లు. మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో 9వ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ లోకి మేయర్, డిప్యూటీ మేయర్ చేరిక తర్వాత ఫస్ట్ టైం కౌన్సిల్ భేటీ కానుంది. ఇదే అంశంపై డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, రేపటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేపు ఉదయం 10:30 జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరగనుంది. మొత్తం 146 మంది కార్పొరేటర్లతో పాటు హైదరాబాద్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ గా ఇందులోకి హాజరు కానున్నారు. ప్రస్తుతం నేను కౌన్సిల్ సమావేశంలో ఉన్నా. ఇక్కడ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన ఈ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ఇక్కడ విజయలక్ష్మి కూర్చుంటారు. ఎగ్జాక్ట్ గా మనం పక్కన గమనిస్తే ఇటువైపున సెక్రటరీ, ఈ సెక్రటరీ చైర్ పక్కన మనం ఒకసారి ఇక్కడ పైన గమనించవచ్చు. అఫీషియల్స్ కి సంబంధించినటువంటి సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇది ఇటీవల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినటువంటి అమరాపాలి ఇక్కడ కూర్చోబోతున్నారు. దాని తర్వాత ఈ చైర్ పక్కనే అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు కూర్చోబోతున్నారు. అయితే ఈసారి ప్రజా సమస్యలపైన పూర్తి స్థాయి చర్చ జరిగేందుకు కార్పొరేటర్లు, మేయర్ కూడా ఆసక్తి చూపుతున్నట్లు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఏ పార్టీకి ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మొదటగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూర్చుంటారు. అంటే మేయర్ కి రైట్ సైడ్. గతంలో బీఆర్ఎస్ కి 56 మంది కార్పొరేటర్లు ఉండే. ఇప్పుడు చాలా మంది కార్పొరేటర్లు ఇతర పార్టీలోకి జాయిన్ అవ్వడం, సో వాళ్ళ సంఖ్య 47కి చేరింది. పక్కనే ఎంఐఎం కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూర్చుంటారు. వాళ్ళకి మొత్తం 44 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో ఒక కార్పొరేటర్ ఇటీవల మరణించగా మరో 2 కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు అయ్యారు. సో ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళ ఎంఐఎం పార్టీకి సంబంధించి 41 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అటువైపును గమనిస్తే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అటువైపు మేయర్ మేయర్ దగ్గర నుంచి లెఫ్ట్ వైపు చూస్తే వాళ్ళు కూర్చుంటారు. గతంలో వాళ్ళకి 2 కార్పొరేటర్లు మాత్రమే ఉండే. ఇప్పుడు 19 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. వెనకాల వైపు మనం గమనిస్తే బీజేపీకి సంబంధించినటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది. బీజేపీకి గతంలో 48 మంది కార్పొరేటర్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య కాస్త 39కి చేరింది. మొత్తం 150 మంది కార్పొరేటర్లు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉంటే అందులో 2 కార్పొరేటర్లు మృతి చెందగా మరో 2 కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు అవ్వడంతో 4 స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఇక్కడ మనం ఈ ముందు సీటింగ్ గమనించవచ్చు. మేయర్ సీట్కి ఎగ్జాక్ట్గా ముందు ఫస్ట్ రోతో పాటు సెకండ్ రోలో ఎక్స్ అఫీషియోకి సంబంధించినటువంటి సభ్యులు, అంటే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారు. వాళ్ళు రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్కి హాజరు కాబోతున్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. బీజేపీకి సంబంధించి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తారు కాబట్టి ఆయన రేపు కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, హైదరాబాద్లోనే ఇక్కడ వస్తారు అనేటువంటి సమాచారం మనకు ఉంది. దాంతోపాటు కాంగ్రెస్కి ఒక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారు. మరి ఆయన వస్తారా రాదనేది క్లారిటీ లేదు. బీఆర్ఎస్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వడంతో ఈసారి కాంగ్రెస్కి సంబంధించి గట్టిగా ఎదుర్కోవాలంటే కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా అటెండ్ అవుతే బాగుంటుంది అని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అధిష్టానం నిర్ణయించినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 24 నియోజకవర్గాలు ఉంటే అందులో 7 ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక బీజేపీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉన్నారు. ఆయన మేబీ వస్తారో రాదో క్లారిటీ లేదు.
కాంగ్రెస్ కి దానం నాగేందర్ ఉన్నారు, ఆయన కూడా వస్తారో రాదో క్లారిటీ లేదు. అయితే కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లకి గట్టిగా వాళ్ళతో పోరాడాలన్నా లేకపోతే వాళ్ళకి సమాధానాలు ఇవ్వాలన్నా కానీ ఎమ్మెల్యేలు కూడా అవసరం, వాళ్ళకి కొంత అండ అవసరం అనేటువంటి భావనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది. సో కార్పొరేటర్లతో 47 మంది కార్పొరేటర్లతో పాటు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంకి హాజరు కాబోతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. ఇవాళ ఉదయం బీఆర్ఎస్ భవన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో రేపు కౌన్సిల్ సమావేశం జరగబోతుంది కదా, కార్పొరేటర్లకు అండగా ఉండేందుకు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కౌన్సిల్ సమావేశానికి వస్తారు అనేటువంటి హామీ అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్లకు ఇచ్చినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఆయన వస్తారా రాదని వాళ్ళందరూ వస్తారా రాదని చూడాల్సి ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధానంగా జనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన కొన్ని ప్రశ్నలను ఇప్పటికే కార్పొరేటర్లు సమర్పించారు. అందులో రాబోయే వర్షాకాలానికి జనంకి ఇబ్బందులు రాకుండా చూడాల్సినటువంటి అంశం ఒకటి. దాంతోపాటు హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో డ్రైనేజ్ పొంగు పొర్లుతుంది. ఆ డ్రైనేజ్ కి సంబంధించినటువంటి సమస్యల పైన రేపు కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అది కాకుండా డీసిల్టింగ్, నాలా డీసిల్టింగ్ ఎంతవరకు జరుగుతుంది అనేటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. జిహెచ్ఎంసీకి రావాల్సినటువంటి నిధులు, జిహెచ్ఎంసీ అప్పుల అంశం, జిహెచ్ఎంసీ రెవెన్యూ, దాంతోపాటు కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోతున్నటువంటి జిఐఎస్ విధానం అంటే ట్యాక్స్ రూపేణా దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఈ కొత్త ఈ సిస్టమ్ ఈ కార్యక్రమం ద్వారా రాబోతుంది అనేది అంచనా వేస్తున్నారు అధికారులు. సో ఇవి అన్ని అంశాలు పైన రేపు చర్చ జరగబోతుంది. ప్రధానంగా మనం మరోటి గమనించాలి, జిహెచ్ఎంసీ మేయర్గా గద్వాల విజయలక్ష్మి ఉన్నారు, ఆమె మహిళ. డిప్యూటీ మేయర్గా మోతే శ్రీలత, ఆమె మహిళ. దాంతోపాటు జిహెచ్ఎంసీ కమిషనర్గా కూడా అమరపాలి ఉన్నారు. సో ఇట్లా ముగ్గురు కీలకమైనటువంటి పొజిషన్లో మహిళలే ఉన్నారు. దాంతోపాటు జోనల్ కమిషనర్లు, ఐటీ అండ్ రెవెన్యూ అడిషనల్ కమిషనర్గా స్నేహ శబరీష్, ఆమె మహిళ. ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్ గీతా రాధిక ఉన్నారు, ఆమె కూడా మహిళనే. దాంతోపాటు అడ్మిన్ నళిని పద్మావతి, దాంతోపాటు హెల్త్ అడిషనల్ కమిషనర్ పంకజ, యూబీడీ అడిషనల్ కమిషనర్ సునందారెడ్డి. ఇట్లా చాలా మంది మహిళా ఆఫీసర్లు కూడా రేపు హాజరు కాబోతున్నారు. వారందరి అధ్యక్షతన రేపు కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. గతంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జిహెచ్ఎంసీ మొత్తం కూడా మహిళల ఆధ్వర్యంలో, కార్పొరేటర్లు కూడా చాలా ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి సమక్షంలో ప్రజల సమస్యలపైన ఎంత మేరకు చర్చ జరుగుతుంది, ప్రజల పడుతున్నటువంటి ఇబ్బందుల పైన ఒక క్లారిటీ వస్తుందా, ఒక స్పష్టత వస్తుందా అనేది చూడాల్సి ఉంది. గడిచినటువంటి 8 సమావేశాలలో ఒక్క సమావేశం మినహా, అంటే 8వ సమావేశం మినహా మిగతా ఏ కౌన్సిల్ సమావేశంలో కూడా పూర్తి స్థాయి ప్రజా సమస్యల పైన చర్చ జరగలేదు. బీజేపీతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొట్టుకున్నారు, కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు తిట్టుకున్నారు. అట్లా ప్రజల సమస్యలు పక్కదో పట్టి కార్పొరేటర్ల మధ్య వార్గా గడిచినటువంటి కౌన్సిల్ సమావేశాలు గడిచాయి. సో ఈసారి కౌన్సిల్ సమావేశం పూర్తిగా ప్రజల సమస్యల కేంద్ర బిందువుగా ఈ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరగాలి అనేది కార్పొరేటర్లతో పాటు మేయర్ కూడా కోరుకుంటున్నారు అనేది మనం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి అంశం. ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశాలు, కార్పొరేటర్లు అడిగినటువంటి ప్రతి ప్రశ్న పైన అధికారులు సమాధానాలతో సిద్ధంగా ఉండాలని అమరపాలి ఇప్పటికే పలుసార్లు జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లతో సమావేశం అయ్యి ఆమె పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో రేపు ఉదయం 10:30 జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో ఎట్లాంటి గందరగోళ పరిస్థితులు రాకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కంప్లీట్ చేసింది. మార్షల్స్ తో పాటు పోలీసులు దాదాపుగా 200 మంది సిబ్బందితో మొత్తం బందోబస్తు పరంగా ఏమైనా కౌన్సిల్ లోపల ఏమైనా గందరగోళమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతే మార్షల్స్ వెంటనే లోపలికి వచ్చి దాన్ని ట్యాకిల్ చేయడం, లేదంటే గందరగోళం ఎవరైతే క్రియేట్ చేస్తా ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకెళ్లడం లాంటి సిచ్యువేషన్స్ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని విధాలుగా ఇటు పోలీస్ పరంగా, బందోబస్తు పరంగా, లేకపోతే లోపల జరగాల్సినటువంటి టెక్నికల్ గా అంటే మైక్ పరంగా కావచ్చు, సౌండ్ పరంగా కావచ్చు, ఏసీల పరంగా కావచ్చు, మనం చూస్తా ఉన్నాం కదా. వీళ్ళందరూ కూడా లోపల ఉదయం నుంచి రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశం కోసం ఏర్పాట్ల పైన ఇప్పటికే ఒక ట్రయల్ వేస్తా ఉన్నారు. ఏసీలు కానీ మైక్స్ కానీ టెక్నికల్ గా కూడా ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు తగిన ఏర్పాట్లు అయితే చేసినట్లు మనము ఈ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. సో ఓవరాల్ గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి 146 మంది కార్పొరేటర్లతో పాటు 15 మంది ఎక్స్ అఫీషియోలు అంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే,
బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేతో పాటు మల్కాజిగిరికి సంబంధించినటువంటి ఎంపీ ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి కూడా వస్తారో రాదో క్లారిటీ లేదు. కానీ వాళ్ళందరూ కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ప్రజల సమస్య మీద రేపు చర్చ జరుగుతుంది. అండ్ ప్రజల్లో కోరుకుంటున్నటువంటి సమాధానాలు వస్తాయి అనేటువంటి ఆశాభావాన్ని అయితే జనం ఎదురు చూస్తూ ఉన్నారు. అధికారులు కూడా అదే అంశాన్ని చెప్తా ఉన్నారు. రేపు కౌన్సిల్ సమావేశం తర్వాత మనకి ఈ పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా రేపు జరగబోయే జిహెచ్ఎంసీ కౌన్సిల్కి సంబంధించిన పూర్తి అప్డేట్. యశోద.